హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మా చెల్లి షాపింగ్కి స్టార్ట్ అవుతున్నాం అనమాట. తనకే తీసుకోవాల్సినవి చాలా ఉన్నాయి, షాపింగ్ చేయాల్సినవి. సో నేను కూడా కొంచెం చేయాలని చెప్పి ఇద్దరం ఇలా స్టార్ట్ అవుతున్నాం ఇంటి దగ్గర నుంచి. పవర్ కట్ ఇంట్లో స్టార్టింగ్లోనే, సో కొంచెం డల్ వచ్చింది వీడియో స్టార్టింగ్లో. దెన్ నెక్స్ట్ పెద్ద వర్షం అనమాట. వెళ్ళే దారిలో ఆటోలోనే వెళ్ళినా కూడా ఫుల్గా తడిచిపోయాము. సో మా అత్తయ్యకి సిల్వర్ పట్టీలు తీసుకోవాలి. సో అందుకని చెప్పి ఫస్ట్ పట్టీలు తీసుకుందామని చెప్పి వీమార్ట్ జ్యువెలరీ షాపింగ్ మాల్ ఒకటి ఉంటుంది, అక్కడికి వెళ్ళామన్నమాట. ఇక్కడ జ్యువెలరీ ఏంటంటే బయట కంపేర్ చేసుకుంటే 85 గ్రామ్ 85 రూపీస్ ఉంటే ఇక్కడ 75కి అలా వస్తుంది అనమాట. సో రీజనబుల్గా వస్తుంది, సిల్వర్ ప్యూరిటీ బాగుంటుందని నేను ఇక్కడే పర్చేస్ చేస్తాను. రీసెంట్గానే నాకు కూడా తీసుకున్నాను అనమాట. మా అత్తయ్యకి కొంచెం పాతవి, అందుకని చెప్పి ఇప్పుడు కొత్తవి తీసుకుందామని చెప్పి ఇక్కడికి వచ్చాను. సో చూస్తున్నాను అనమాట. ఆవిడకి కొంచెం ఎక్కువ మువ్వలు ఉండకుండా కొంచెం సౌండ్ రాకుండా ఉంటే బాగుంటాయి కదా పెద్దవాళ్ళకి. సో అందుకని చెప్పి కొంచెం అలా చూస్తున్నాను. సో అన్నిటికీ మువ్వలు ఎక్కువగానే ఉన్నాయి. సో అందుకని చెప్పి లేనివి చెక్ చేసుకుంటున్నాను అనమాట. అలా చూస్తూ ఉన్నాను. చూస్తూ ఉన్నప్పుడు మా చెల్లెల వీడియో షూట్ చేసింది. అన్నీ చాలా బాగా పెట్టారు, ఆఫర్స్ కూడా పెట్టారు ఏవో. ఇప్పుడు ఫెస్టివల్ ఉంది కదా, సో అందుకనుకుంటా చాలా బాగున్నాయి కలెక్షన్ అయితే మాత్రం. నేను ఇంకా ఫైనల్ చేస్తాను. ఇవి నేను పెట్టుకున్నవి ఇంకా తీసుకున్నాను అనమాట. మా అత్తయ్యకి ఇవైతే బాగుంటాయి కదా, కొంచెం మువ్వలు కూడా తక్కువ ఉన్నాయి, ఎక్కడో ఒకటి ఉంది అంతే తప్ప నార్మల్గా బాగున్నాయి కదా అని చెప్పి తీసుకున్నాను. యాక్చువల్లీ మా ఇద్దరివి పట్టీల సైజు ఒక్కటే, ఆవిడవి చాలా చిన్న కాళ్ళైనా కూడా బాగుంటాయి అన్నమాట ఈ పట్టీలు అయితే. అందుకని చెప్పి అవి తీసేసుకొని ఇంకా బిల్ చేయించేసి దెన్ నెక్స్ట్ ఇంకా స్ట్రీట్ ఫుడ్ ఇంకా తలిసిపోయిన తర్వాత కొంచెం ఏదైనా తినకపోతే అవ్వదు కాబట్టి పానీపూరి తిన్నాం ఇద్దరం. చిన్న క్లిప్పింగ్ తీసాను అంతే, వర్షం పడిపోతుంది. నెక్స్ట్ ఇంకా తన హుడ్డీ తీసుకోవాలని చెప్పింది అనమాట. అందుకని చెప్పి అక్కడ దగ్గరలోనే కేఎల్ఎంకి వెళ్ళాం. ఫస్ట్ కేఎల్ఎంకి వెళ్తే కేఎల్ఎంలో అంత కలెక్షన్ ఎంత ఏం నాకు నచ్చలేదు అనమాట. సో నెక్స్ట్ ఆర్ఎస్లోకి వెళ్ళగానే ఇవి చాలా బాగున్నాయి అనిపించింది. కలర్ అయితే చాలా బాగా నచ్చింది. నేను ఫిక్స్ చేసేసాను, కాకపోతే తనకి కొంచెం ఇంకో 2-3 చూస్తేనే కానీ సాటిస్ఫాక్షన్ ఉండదు కదా. సో అందుకని చెప్పి ఇంకొక 2 కలర్స్ కూడా ట్రై చేసిందనమాట. సో ఇదైతే నేను అంటూ ఉంటాను ఏంటంటే కొంచెం అన్నిటికీ మ్యాచ్ అయ్యేలా ఉంటే బాగుంటుంది కదా హుడ్డీ అన్నది. అన్నిటి మీదకి అయితే బ్లాక్ పర్ఫెక్ట్ కదా నాకు అనిపించింది. కొంచెం బాగుంటుంది కూడా వాష్ చేసుకోవడానికి కూడా అనేసి అంటే లేదు చూద్దామని చెప్పి చూసింది. తనకి ఇది నచ్చింది అని అనుకుంది. కాకపోతే ఫస్ట్ కలర్ అయితే మాత్రం చాలా బాగుంది కదా తనకి, అందుకని చెప్పి అదే ఫిక్స్ చేసేసుకున్నాము. ఫిక్స్ చేసుకున్నా కూడా మన సాటిస్ఫాక్షన్ ఆగదు కదా, అలా ఇంకా ఉన్నవి కూడా చూస్తూనే ఉండాలి. అది ఫిక్స్ అయిపోయినా కూడా ఉన్నవి కూడా చెక్ చేసేపోతే ఇంకా అక్కడ కంప్లీట్ అవ్వదు కాబట్టి అవి కూడా చూసుకుంటుంది. సో అలా చూసుకొని అక్కడ బిల్ చేసుకొని దెన్ నెక్స్ట్ వ్యాలెట్ చూస్తానని చెప్పింది అనమాట, మనీ క్యారీ చేయడానికి. ఇంకా మామూలు హ్యాండ్ బ్యాగ్లో పెట్టేస్తే దానికి తీసుకోవడానికి ఇబ్బంది అని చెప్పి వ్యాలెట్స్ చూసాం, కానీ అంతేం నచ్చలేదు. ప్రైసెస్ కూడా టూ మచ్ చెప్పేశారు. సో ఆన్లైన్లో పర్చేస్ చేయొచ్చు అని చెప్పి వదిలేసి వచ్చేసాం అనమాట. నెక్స్ట్ కాలేజ్ బ్యాగ్ ఒకటి చూడాలండి. కాలేజ్ బ్యాగ్ కూడా నేను చెప్పాను అనమాట, ఇంకెప్పుడు ఇలానే బ్యాగ్సే ట్రై చేస్తున్నావు కదా, ఇప్పుడు ఆఫీస్ కూడా ఉంది కాబట్టి వేరే ఇంకేదైనా ట్రై చేద్దు కానీ అని చెప్పాను. జౌక్లో అలా చూద్దాం అని అనుకుంటున్నాను అనమాట. సో అందుకని చెప్పి వచ్చేసాం. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బాయ్. మళ్ళీ ఒక మంచి వీడియోతో మళ్ళీ